హలో గార్డెనర్స్, నేను ఇప్పుడు ఒక డిఫరెంట్ ఫ్రూట్ ప్లాంట్ చూపిస్తున్నాను. యుజీనియా పునిసిఫోలియా. పేరే చాలా డిఫరెంట్ గా ఉంది కదా, ప్లాంట్ కూడా డిఫరెంట్ గా ఉందండి. మీకు విషయం తెలుసా, చెర్రీ ప్లాంట్ లాగా ఉంది లీవ్స్. అండ్ ఫ్రూట్ టేస్ట్ చేస్తే ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం, ఓకేనా? నేనైతే ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. సో మీరు కూడా అలాగే ఎక్సైట్ అవుతున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది కొత్త ఫ్రూట్ ప్లాంట్ కదా. అసలు ఎంత బాగున్నాయండి ఫ్రూట్స్, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న చిన్నగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి తెలుసా, మన రేగి పండ్లు ఉంటాయి చూడు, వాటికన్నా చిన్నగా ఉన్నాయి. చూడటానికి చాలా బాగున్నాయి కదా. నాకైతే భలే అని ముద్దుగా అనిపిస్తున్నాయి. పేరుతో పాటు ఫ్రూట్ కూడా టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దామా. అన్నీ పండిపోయినాయి అండి, ఎర్రగా. చెట్టు నిండా చూడండి ఎలా ఎర్రగా ఉన్నాయో. సో ఇప్పుడు ఈ ఫ్రూట్ ప్లాంట్ నేను టేస్ట్ చేసేస్తాను. స్వీట్గా ఉందండి, పులుపు లేదు అసలు. ఒక విత్తనం ఉంది, వేసేద్దాం. మళ్ళీ ప్లాంట్ వస్తుంది కదా. బా, ఒక విత్తనం. సో ఇలా తినుకుంటూ పోవచ్చు రేగి పళ్ళు లాగా, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. అండ్ ఈ ప్లాంట్ హైట్ ఎంత తెలుసా, 8 మీటర్స్ అంట. ఇది సౌత్ అమెరికా నుంచి మన ఇండియాకి వచ్చేసింది. ఇది 8 మీటర్స్ హైట్ అయ్యి ఫుల్ చెర్రీస్ లాగా కాస్తాయంట. దీని బార్క్ మెడిసిన్ గా యూజ్ చేస్తారంట, చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో యూజ్ చేస్తారంట. అండ్ ఈ ఫ్రూట్స్ జెల్లీస్ గా, ఐస్ క్రీమ్స్ గా, మిల్క్ షేక్స్ గా యూజ్ చేయొచ్చు. ఎందుకు చెప్పండి, చాలా తీయగా ఉన్నాయి ఫ్రూట్స్. చూడటానికే కాదు, తినటానికి కూడా మంచి ఫ్రూట్ అండి. మీకు ఎక్కడైనా దొరికితే డెఫినెట్ గా తీసుకోండి. కామన్ నేమ్ అడగకండి, నాకు తెలీదు. మీకు ఎవరికన్నా కామన్ నేమ్ తెలిస్తే చెప్పండి. నేను ఈ ప్లాంట్ పేరు తెలుసుకోవటానికి చాలా కష్టపడ్డాను, ఎందుకంటే నోరు తిరగని పేరు కదా. యుజీనియా పులిసిఫోలియా. ఈ పేరు చెప్తుంటేనే నవ్వాగట్లేదండి, ఎందుకంటే మన పేరులాగా లేదు కదా. కామన్ నేమ్ ఏంటో మరి తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మనం ఇప్పుడు ఈ కాయలన్నీ కోసేస్తాను. ఎందుకు అనుకున్నారు, తినటానికే. మనం ఉంది అందుకే కదా. ఫ్రూట్స్ నాకు చాలా ఇష్టం అండి. సో ఫ్రూట్స్ కొయ్యటంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ లేదు. ఇవి కొంచెం రెడ్గా ఉన్న ఫ్రూట్స్ ఏమో చాలా స్వీట్గా ఉన్నాయి. తక్కువగా రెడ్గా కాసినాయి అనుకోండి, చూడండి ఇక్కడ 2 వచ్చేసినాయి. పట్టుకుంటే రాలిపోతున్నాయండి, ఎందుకంటే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, అందున చాలా పండిపోయినాయి. ఇదిగోండి ఇన్ని కోసేసాను, చక్కగా ఎలా ఉన్నాయి, పగడాలు ఉన్నట్టున్నాయి కదా. నాకు కూడా అలాగే అనిపించింది. ఈ ప్లాంట్ ట్రెడిషనల్ యూజెస్ ఏంటో తెలుసా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఒబెసిటీ, ఇలా విటమిన్స్, మినరల్స్ చాలా ఉన్నాయంటండి ఈ ప్లాంట్లో. అండ్ ఫ్రూట్స్ కూడా ఈడబుల్ కాబట్టి, అందున రెడ్గా ఉన్నాయి కాబట్టి పిట్టలు, తేనెటీగలు, బటర్ఫ్లైస్ పాలినేషన్కి చాలా యూజ్ అవుతుంది. సో మన ఈ ప్లాంట్ కంపల్సరీగా మన గార్డెన్లో ఉండాలి కదా. సో ఇవన్నీ తింటూ పోతే 1 నిమిషంలో తినేయచ్చు. సో మీ ముందు ఇవన్నీ తింటే మీరు ఫీల్ అవుతారు కదా, అందుకనే వీడియో అయిపోయాక తినేస్తాను. ఎలా ఉంది వీడియో, నచ్చిందా? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ కిరణ్ ఫ్రమ్ 3K Organics.